దేవుని ప్రేమ స్థిరమైనది. ఏంటది? స్థిరమైనది. ఈరోజు వాక్య భాగం ప్రేమ అయిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని లేఖనాలను పరిశీలించినట్లయితే లేఖనాల్లో అనేక రకాలైనటువంటి ప్రేమలు మనం చూస్తాం. ఆయన శాశ్వతమైన ప్రేమ కదా. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏదైనా తోటలో వారిని ఏర్పాటు చేసి వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చి మనిషికి ఆ సర్వాధికారాన్ని, మనిషిని ప్రథమ ఫలముగా చేసి, కాబట్టి అందులో దేవుని ప్రేమ దాగి ఉన్నది. అందులో ఏం దాగి ఉన్నది? దేవుని యొక్క ప్రేమ దాగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, వారు మోసగించబడి సైతాను చేత తప్పిపోయినప్పుడు మరలా దాని ద్వారా మరణం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని అక్కడే దేవుడు విడిచిపెట్టలేదు, ప్రేమించాడు. అందుకని వారి కొరకు ఒక జంతువుని చంపి చర్మపు చొక్కాయల్ని వారికి తొడిగాడు అని. ఒక మనిషిని సేవ్ చేయటానికి, కాపాడటానికి దేవుడు ఒక బలిని అర్పించాల్సి వచ్చింది. చూడండి, ఒక ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో దేవుడు విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమించి మనిషికి అనేక అవకాశాలు ఇస్తాం. మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాం. నోవహు కాలంలో ప్రజలకు 120 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ప్రజలు డిజోబీ చూపించారు, అంటే అవిధేయులుగా ఉన్నారు. దేవుడు చూశాడు, సమయం ఇచ్చాడు, కానీ వారు వినలేదు. అప్పుడు ఏమొచ్చింది? భయంకరమైన జలప్రళయం వచ్చి ఉన్నవారందరూ కూడా నశించిపోయారు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? జస్ట్ ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మరి నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించి వారికి ఒక రక్షణ ఓడను సిద్ధం చేశారు. వారు ఒక్కడే నీతిమంతులుగా కనిపించారు కనుక ఆ కుటుంబం రక్షించబడ్డది. మరలా దేవుడు విడిచిపెట్టాడా? తద్వారా దేవుడు వారిని ఇంకా బలపరుస్తూనే. దేవుడే ప్రేమయ్య ఉన్నాడు అనే దానికి మనము ఎంతైనా చెప్పుకోవచ్చు. లిమిట్లెస్, అంటే అనంతమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంట? అందుకనే అగాపే అంటాడు. అగాపే అంటే ఇంగ్లీష్లో అన్కండిషనల్ లవ్. అగాపే అంటే ఏంటి? అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమ ఎలాంటిదంట? షరతులు లేని ప్రేమ. మనదైతే ఎలాంటి ప్రేమ? షరతులు కలిగిన. నువ్వు ఇట్లాగా ఉంటేనే నీకు సహాయం చేస్తా, నువ్వు అట్లాగా ఉంటేనే నీకు చేస్తా కదా. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాంటిది? షరతులు కలిగిన ప్రేమ. మనుషుల మధ్య ప్రేమ ఎలాంటిది చెప్పండి? దేర్ ఇస్ ఎ కండిషన్స్. షరతులు ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డరా, కానీ దేవుని ప్రేమ మారదు. నెవర్ చేంజ్. నెవర్ అంటే ఏందో తెలుసా? ఇంగ్లీష్లో నెవర్ అనే పదం వచ్చిందంటే ఇంకెన్నటికీ మారదు. చెప్పండి, దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనలో మార్పు ఉంటుంది. పరిస్థితులను బట్టి మార్పు ఉంటుంది, ప్రభావాలను బట్టి మార్పు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము హ్యాపీగా ఉన్నామనుకో, చక్కగా మనకు అన్ని సమృద్ధిగా అందుతున్నాయి, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఇల్లు ఉంది, అన్ని వసతులు కలిసినాయి, అప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాం. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా అని స్తుతిస్తాం. వెంటనే కష్టాలు వచ్చేసినాయి, నష్టం జరిగింది, అవమానం జరిగింది, నిందలు వచ్చినాయి. అప్పుడేమో చేస్తాము? దేవుణ్ణి ప్రేమించగలుగుతామా? చెప్పండి, దేవుణ్ణి ప్రేమించగలుగుతామా? లేదు, దేవుణ్ణి ప్రేమించలేం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ప్రేమించలేం. దేవుని ప్రేమను నిందిస్తాము. ప్రేమించకపోగా ఏం చేస్తాము? నిందిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించాము అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించుతాము. ఇస్సాకు కుమారుల్లో ఏశావుకు కానీ యాకోబుకు కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఏమైనా అర్హత ఉందా? వాళ్ళలో ఇస్ దేర్ ఎనీ గుడ్ క్వాలిటీస్? వాళ్ళకి ఏమైనా అర్హత ఉందా? ఏర్పాటు చేసుకున్నాడు.
ప్రతిష్ఠించాడంట. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, వారిని సొంత జనాంగముగా ప్రతిష్ఠించాడంట. నాకు స్వకీయ సంపాద్యమగుదురు అన్నాడు దేవుడు. ఇజ్రాయేలీని ఏమన్నాడు? నాకు మీరు స్వకీయ సంపాద్యము. స్వకీయ సంపాద్యం ఏంటేంటి? మీరు నా సొత్తు, నా సంపద అన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనకి సంపద ఏంటి? మనం ఏమిచ్చాము ఆయనకి? ఒకసారి గమనించండి దేవుని ప్రేమ. మరి యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఏంటంటే ప్రేమ లేదని కాదు, ఏశావు మీద కూడా ప్రేమ ఉంది. కాకపోతే అక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారం కనిపిస్తూ ఉంది అక్కడ. ఏంటంటే ఈజ్ అ సావరిన్ గాడ్, అంటే ఆయన సార్వభౌమాధికారం కలిగినాడు. ఎవరికైనా అధికారం ఇవ్వగలడు, ఎవడైనా అధికారాన్ని పీకేయగలడు. ఆయన ఎవరినైనా నిలబెట్టగలడు. ఎవరిని? నేను గొప్పవాడిని, ఘనుడు, నాకు గ్రేట్ టాలెంట్స్ ఉన్నాయి అన్నవాడిని కూడా కూర్చోబెట్టి కింద, ఏ టాలెంట్స్ లేనివాడిని, అసమర్థుడిని, ఎందుకు చేతగాని వాడిని, ప్రజలు అందరూ ఎందుకు పనికిరానోడు రా వీడు అన్నవాడిని తీసుకొచ్చి నిలబెట్టి దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ హిస్ కెపాసిటీ. అది ఆయన యొక్క సామర్థ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనమందరం ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదా. మరి మనకేమన్నా అర్హత ఉందా? మీరు రక్షించబడే సమయానికి మీకు రక్షణ మార్గం తెలియపరచడానికి మీకు అర్హత ఏమనుందా? మీకు అర్హత ఏమనుందా? నాకైతే అర్హత ఏమి లేదు. ఐ యామ్ నథింగ్. నేను చాలా చెడ్డవాడిని. చిన్నప్పుడే చెడ్డ ఆలోచనలు, అవిధేయత, వ్యతిరేకత, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ సమస్తం కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ప్రపంచంలోని ప్రతి చెడ్డ ఆలోచన, చెడ్డ క్రియలు నాలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హత ఐ యామ్ నాట్ స్టాండింగ్ బిఫోర్, ఐ యామ్ నాట్ ఏబుల్. నేను అసమర్థుడిని దేవుని ఎదుట నిలబడటానికి. మనం అందరం కూడా అసమర్థులమండి దేనికి. మరి అలాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా? అక్కడ అదే అంటున్నాడు. మరి మన సహోదరుల్లో చాలామంది ఏర్పాటు చేసుకొని వారు ఉన్నారు, మనకు తెలిసిన వారు నీ ఏర్పాటు చేసుకోని వారు ఉన్నారు కదా. మరి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఒక్కసారి గమనించండి. మనల్నే దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలిచాడు ప్రత్యేకంగా? వాయి ఈ కాళ్ళస్ మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్కసారి గమనించండి. ఆ దేవుని ప్రేమ కలిగిన వాడు గనక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మటుకు మనం చూసుకోవాలి. నిజంగా నేను ఏ పాటి వాడినయ్యా, నా జీవం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది, అలాంటి నన్ను మీరు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నారు, ఎంత గొప్ప దేవుడు అయ్యని మనం ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి రోమీలకు రాస్తూ పౌలు కూడా అంటాడు కదా. ఇక రోమా 9వ అధ్యాయం 11-13 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ 13వ వచనంలో ఉంటుంది, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అసలు ఆనవాలే లేవు. రెబ్కా ఆమె ఇంకా గర్భము దాల్చలేదు. అప్పుడే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఎవరైతే చిన్నవాడు ఉంటాడు, చిన్నవాడు లేకపోతే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని ముందుగానే దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి దేవుడు చిత్తం ఏంటో మనం గ్రహించలేమండి, దేవుని ఉద్దేశాలు గ్రహించలేం. కానీ అల్పులమైన మనల్ని దేవుడు ప్రత్యేకపరిచి ఇప్పుడు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నారు. మనకు అందరికి తెలిసిన వాక్యం కదా, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనకు అందరికి తెలుసు కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. మనం ఎక్కడున్నామండి? మనము వీఆర్ ఇన్ డార్క్నెస్. డార్క్నెస్ అంటే ఏంటి? చీకటి అంటే పాపము. ఏంటండి చీకటి అంటే?
పాపములో నుండి దేవుడు మనల్ని విడిపించాడు, వెలుగులోనికి నడిపించాడు, తన పరిశుద్ధతలోనికి నడిపించాడు, నీతి మార్గం వైపు నడిపించాడు. మనకు అర్హత ఉందండి? మనం ఏమన్నా ఇచ్చామా? అర్హత లేని మనకి అర్హత కల్పించిన దేవాతి దేవుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలము? కానీ ఇవ్వాలి. అందుకని యేసుప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించున్నాను కనుక మీరు కూడా ఇతరుల్ని ప్రేమించాలి అని అన్నాడు. మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కనుక మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలని యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది కదా. మీరు గమనించండి, యోహాను రాసిన పత్రిక కాకుండా సువార్త ఉంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని ఉంటుంది. అయితే 1వ యోహాను 3వ అధ్యాయము యోహాను పత్రికల్లోకి వచ్చేసరికి మరి 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుంది తెలుసా? నీ సహోదరుల నిమిత్తము నీవు ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నావు అని అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? నా ఏకైక కుమారుణ్ణి మీ కొరకు సమర్పించేశాను, మీరు కాబట్టి మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నావు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము ప్రేమించాలి కదా దేవుడు. అందుకని యోహాను 15:16 వచనంలో అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు మనల్ని? మనం వెళ్ళి ప్రత్యేకంగా చర్చికి వెళ్ళి కూర్చుని, దేవా నువ్వే నా దేవుడుగా నేను నిన్ను స్వీకరించుచున్నాను, నా దైవముగా నేను నిన్ను స్వీకరించుచున్నాను, నా స్తుతులు అందుకో, నా అర్పణలు అందుకో అని మనం అంటానికి అర్హులమా? అసలు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోకపోతే మనం ఎక్కడ ఉండం. ఎవరైనా వచ్చి మనకు దేవుని వాక్యం చెప్పకపోతే మనం ఇక్కడ ఉన్నాం. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని తిరస్కరించాము, ఎన్నిసార్లు దేవుని మాటను తిరస్కరించాము, ఎన్నిసార్లు ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడే ఆ దేవుడు ఏం దేవుడు, ఫలానోళ్ళు దేవుడు, ఫలానా మతానికి సంబంధించిన దేవుడు అని ఎన్నిసార్లు అని ఉంటాం కదా. దేవుడిని ఎన్నిసార్లు అని ఉంటాం. లేక సరే దేవుడు నాకేమిచ్చాడు అని ఎన్నిసార్లు అని ఉంటాం. దేవుడు నాకు ఏమిచ్చాడు, నేను ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి అని ఎన్నిసార్లు అని ఉంటాం. దేవుడిని ఎన్నిసార్లు దూషించుంటాం, దేవుడిని ఎన్నిసార్లు బాధ పెట్టుంటాం. దేవుడా ఎందుకు ఈ జీవితం, నాయన ఎందుకయ్యా ఈ బ్రతుకు, ఎందుకయ్యా ఈ జీవితం అని ఎన్నిసార్లు మనం ద్వేషించామా లేదా? దేవుని సేవకులు అనేక మంది మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తే అనేక సార్లు మీరు తిరస్కరించారా లేదా? మరి అలాంటప్పుడు మనం ప్రజలని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? వై వీ లవ్ ద పీపుల్. నువ్వు ఒకానొక రోజు తిరుగుబాటుదారుడు, ఒకానొక రోజులో పనికిమాలిన వ్యక్తివి, పనికిమాలిన వ్యక్తులు మనం. మరి మనం అలాంటి వారము ఒకానొక రోజుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాం. మనం ఈరోజు నీతిమంతులంగా తీర్చిదిద్దబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. అక్కడ అంటాడు ఏర్పరచబడిన వంశము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎస్, వీఆర్ ద స్పెషల్ పీపుల్, ఏర్పరచబడి చూసన్ పీపుల్ అంటారు ఇంగ్లీష్లో. చూసన్ పీపుల్ అంటే తన రాజ్యం కోసం ఏర్పాటు చేసుకున్నాడంట ప్రత్యేకంగా. ఆ విధానములో మనం ఉండామండి. ఎక్కడ? పరలోక మార్గం అంట ఇరుకైన మార్గం, కొద్దిమందే అక్కడికి వెళ్తారు కదా. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 8 బిలియన్లు, 800 బిలియన్స్ కదా, 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచ జనాభా కదా. 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందిలో నిన్ను పిలుచుకున్నాడు. అది ఆలోచించండి. వారిలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా కొట్టు క్లాప్స్ పిలుపు. దేవునికి ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టినా నిజంగా కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారిలో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కదా. నా మట్టుకు నేనైతే చాలాసార్లు దేవుడి ప్రేమను తలుసుకుంటూ నిజంగా అర్హత లేదయ్యా, నాకు చాలా చెడ్డవాడిని, నన్ను ప్రేమించిన దేవుడు ఇంకా ప్రేమిస్తున్నారయ్యా అని చాలా నేను సంతోషపడతాను. ఇంకా నాకు దేవుడు ఎక్కువ ఆధిక్యతనిచ్చాడని సంతోషపడతా ఉంటాం. ఇంతమందిని నన్ను ప్రేమించే వాళ్ళని నాకు ఇచ్చావా ప్రభు అని సంతోషపడతా ఉంటాం.
చాలాసార్లు నిజంగా నాలో ఏది కూడా లేదు, ఏమీ లేదు కూడా. కానీ దేవుని బిడ్డారా, నిజంగా మళ్ళీ ఇంత సహోదరుని దేవుడు మనకందరికి ఇచ్చాడు, ఇంత ఫెలోషిప్ని దేవుడు మనకిచ్చాడు, ఇంత మంచి సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. అక్క పాట పాడతా, అంశమతి మేరకు ఒక పాట పాడుతుంది. దూరస్తునిగా ఉన్నప్పుడు నన్ను సంధించిన ప్రేమ, దారి తొలగి తిరిగిన ఎప్పుడు నన్ను సమకూర్చిన ప్రేమ, దూరస్తునిగా ఉన్నప్పుడు నన్ను సంధించిన ప్రేమ, దారి తొలగి తిరిగిన ఎప్పుడు నన్ను సమకూర్చిన ప్రేమ, మార్గము చూపించి మందలు నన్ను చేర్చి, మార్గము చూపించి మందలు నిన్ను చేర్చి, రక్షించిన ప్రేమ, రక్తం చిందించిన ప్రేమ, రక్షించిన ప్రేమ, రక్తం చిందించిన ప్రేమ, రక్షించిన ప్రేమ, నా యేసు ప్రేమ, చిందించిన ప్రేమ, నా యేసు ప్రేమ, జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ, నా యేసు ప్రేమ, నిన్నెరిగిన ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏం చేసాడు? దూరస్తునిగా ఉన్నాం, పాపములో పడిపోయాం, చెడ్డవారిముగా ఉన్నాం కదా. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? పిలుచుకుని తన మందలో చేర్చాడు. వీఆర్ హిస్ ఫ్లాక్, మనం ఆయన యొక్క మంద, ఆయన మేపు గొర్రెలము. మనల్ని ఆయన పుట్టించాడని 100వ కీర్తనల భక్తుడైన దావీదు రాస్తాడు. వీఆర్ హిస్ పీపుల్, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన మందలో చేర్చుకున్నాడు. ఆయన కాపరి మనకి కదా. ఆయన ఎవరు? ఎస్, వీఆర్. ఆయన మనకు కాపర్. హీఈస్ అవర్ షెపర్డ్. షెపర్డ్ అంటే కాపరి అని అర్థం. ఆయన మనకు కాపరి. అంతేకాదు, యోహోను 10వ అధ్యాయంలో చెప్తాడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి, గొప్ప కాపరి కదా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప కాపరి. కాబట్టి నన్ను ఆయన మందలో చేర్చుకున్నాడు, ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు, పరిశుద్ధ జనాంగా చేశాడు, మరి ఆయన సొత్తుగా చేశాడు, ఏర్పరచబడిన వంశం అని చెప్పాడు. అంతేకాదు, మరొక మాట ఏమన్నాడంటే, మీ అందరూ కూడా ఏర్పరచబడిన మీ అందరూ నా గుణాతిశయములను ప్రచురపరచాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా గుణాతిశయములు, దేవుని యొక్క గుణగణ లక్షణాలని, మరి ఆయన ప్రేమను, ఆ దయను, ఆయన కనికరాన్ని ప్రపంచానికి మనం చాటి చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. తల్లి గర్భంలోనే భక్తుడైనటువంటి ఇర్మియా అంటాడు, నేను గర్భంలో రూపింపక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు అంటాడు. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ఎన్నుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు అయ్యా అని భక్తుడైన పౌలు అంటున్నాడు. నిజంగా మనం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఎల్లప్పుడూ ఇతరులను ప్రేమించేవారిగానే ఉండాలి.
ఓకే, ఇతరులని ప్రేమించి, ఎందుకని మొట్టమొదటి ఆయన మనల్ని ప్రేమించాడు. 1 యోహాను 4:19 ప్రకారము ఏముంటుందో తెలుసు, అక్కడ దేవుడు మొదట మనల్ని ప్రేమించాడంట. 1 యోహాను 4:19 అక్కడ చెప్పబడుతుంది, ప్రేమైన దేవుని బిడ్డ, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించాడు మరి, కాబట్టి మనము మన సహోదరుల్ని ప్రేమిస్తున్నామని చెప్పి ప్రేమించకపోతే దేవుడిని మనం అబద్ధికులుగా చేసిన వారం అవుతాం కదా. యేసుప్రభువారు నీ సహోదరుని గురించి ప్రాణం పెట్టు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకసారి చెప్పండి, మీరు ప్రాణం పెట్టమన్నాడు మిమ్మల్ని యేసయ్య. పిలుపు, యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీ సహోదరుని నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టయ్యా అని అంటాడు, నిన్ను అడుగుతాడు. నువ్వేం చెప్తావు? పెడతానని అనగలుగుతావా? కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, పెట్టాలి అంటున్నాడు. ఎందుకని అంటే ఎట్లా పెట్టాలి? ప్రాణం పెట్టడం అంటే మనం చనిపోనక్కర్లేదు వాళ్ళ గురించి. నీ సహోదరుడు నువ్వు క్షమిస్తే చాలు, నీ సహోదరుడు నువ్వు ఓర్చుకుంటే చాలు. ఏమంటున్నాడు? మన సహోదరులు మనం సహించలేం, మన సహోదరులు మనం ఓర్చుకోలేం. భక్తుడైన మోషే ఏం చేశాడు? తన ప్రజలను, దేవుడు అప్పగించిన ప్రజలను నిమిత్తం ఓర్చుకున్నాడు. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, ప్రేమ సహించును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? మరి మీరు సహిస్తున్నారు ఎవరన్నా కోసం? సహించారా? సహిస్తున్నారా? మీ భర్తల నిమిత్తం మీరు సహిస్తున్నారు. ఎన్నిసార్లు తిట్టుంటారు వాళ్ళు, ఒరే నీ కాళ్ళు ఇరిగివు, నీ చేతులు ఇరిగివు, నన్ను ఇటు కొడతామంటారా కదా, చాలాసార్లు కదా. సహించామా? సహించారా మీరు? నిజంగా మీరు కూడా సహించారా? వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, నిజంగా మీరు సహించారా మీ భార్యల్ని? అమ్మ, కండిషన్స్ ఎక్కువ కదా మనకి. నేను చెప్పింది వినాలా, కాలు కదపకూడదు. కొంతమంది స్త్రీలు చెప్తారు, ప్రియమైన అక్కలు చెల్లెళ్ళు, చాలామంది ప్రార్థనకి వెళ్ళాలంటే మా ఆయన అసలు వెళ్ళలేడు పాస్టర్ గారు, అసలు దేవుడినే నమ్మొద్దు అంటాడు అని కండిషన్స్. లేకపోతే బయట, సరే దేవుని నమ్మే విషయం అట్లా ఉంచండి, జస్ట్ బయటికి వెళ్ళి జస్ట్ షాపింగ్ చేసి వస్తానంటే ఎక్కడికి వెళ్తాం కదా. ఎన్ని కండిషన్స్ అండి, ఎన్ని కండిషన్స్ పెడతాం మనం. ఎంతగా పరిశీలిస్తాం, ఎంతగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. పక్కమటలతో మాట్లాడితే ఊరుతున్నాను, ఎంతగా అబ్జర్వ్ చేస్తామండి, ఎంత కండిషన్స్ పెడతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన కండిషన్స్ పెట్టాడా? స్వేచ్ఛ ఇచ్చేశాడు. స్వేచ్ఛ ఇచ్చినందుకే కదా అవ్వేం చేసింది, వచ్చి చూసారా ఈ అందమైన పండు తినొద్దు అంటాడు. తినొద్దు అని దేవుడు చెప్పాడు. దేవుడికి నిజం మీద ప్రేమ ఉందా లేదా? లేదు. అందుకే దేవుడు ఈ పండుని చూడు ఎంత చక్కగా ఉందో, అందంగా రమ్యంగా ఉందో, దేవుడు తినొద్దు అన్నాడు, చూశాడు కదా. అంటే ఏంది అర్థం? దేవుడు నిన్ను ప్రేమించట్లా, ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమేనా అని అది నీకు ఉరిగా మారిద్ది బాబు వద్దానంటే. అంటే ఆజ్ఞ అతిక్రమిస్తావు, ఆజ్ఞ అతిక్రమిస్తే ప్రాబ్లం వచ్చేస్తుందని తెలిసిందా తెలియలా? ఆ ఊరిలోకి నెట్టాలనే వాడు సైతాను ఉచ్చులు పన్ని ఆ పండు తినేదట్టు చేశాడు, కుయుక్తి పన్నాడు. సైతాను నేటి దినాల్లో కూడా సంఘాల్లో కుయుక్తి పన్నుతున్నాడు. ప్రేమగా ఎదుగుతున్న కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు, ప్రేమగా ఎదుగుతున్న సంఘాల్లో చిచ్చు పెడుతున్నాడు దుష్టుడు. ప్రేమైన దేవుని ఐక్యతతో ప్రేమతో కొనసాగుతున్న సంఘాల్లో సైతాను చిచ్చు పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాడు. మనం దేవుణ్ణి దుఃఖపరచడం అంటే ఏంది అర్థం? మన సహోదరుల పట్ల మనము సహనము లేకపోయినా, మన సహోదరుల్ని ద్వేషించిన, మన సహోదరులు మనం క్షమించిన, మనకు ప్రేమ లేనట్లే. వీ డోంట్ హ్యావ్ లవ్. దేవుని ప్రేమ
లేనట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ప్రేమై ఉన్నాడని మనం అనేక ప్రసంగాలు చేసుకుంటాం. మరి నిజంగా ప్రాక్టికల్గా మనం ప్రేమిస్తున్నాం మన సహోదరుని. యేసుప్రభు ఏం చెప్పారు? ఆయన ప్రేమించాడు, చెప్పాడు, ప్రేమించాడు, చెప్పాడు, పాపపు స్త్రీని క్షమించాడు. ప్రేమ గురించి చెప్పాడు, పాపపు స్త్రీని క్షమించాడు. అరే సమాజంలో సమరయ స్త్రీలు ఉన్నారు, లేకపోతే పాపపు స్త్రీ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పారు. పాపపు స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన కన్నీరు కారుస్తుంటే ఆమె మీద అపార్థం చేసుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ పాపులతో కలిసి తిరుగుతున్నాడు, పాపులతో కలిసి తింటున్నాడు, ఈయన తిండిపోతూ తాగుబోతున్నారు. యేసు ప్రభువారిని ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. నేటి దినాల్లో ప్రేమైన దేవుని బిడ్డారా, మనము ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. ఏ అర్హత ఉందో మనకి, ఏ అర్హత ఉంది దేవుని పిల్లలుగా పిలిపించుకోవటానికి? ఓన్లీ ఆయన ద్వారానే మనం ఆయన పిల్లలం కాగలిగాం. ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా మనం అందరం కూడా ఆయన పిల్లలమో కాగలిగాం. ఇది గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరి అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు వైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక అని అంటాడు. అక్కడ చదవండి ఆ వచనం, ఎంత యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనమా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరం నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించు. ఓకే, చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్ని వచనాల్లో ప్రేమ కనిపిస్తుందా లేదా? జనములను నీకు అప్పగించాను అంటున్నాడు. ఒక్కొక్కసారి మనం గమనించండి, నిజంగా ఒక మనిషే చూడండి, మనం పంట పండించుకుంటున్నామా? విత్తనాలు వేసి పంట పండించుకుంటున్నామా మనం? మీరు చెప్పరేంటి, ఇటు చూస్తున్నారు? మీరేదో ఎకరాలు పండించి బస్తాలన్నీ మీరు తీసుకొచ్చి జనాలకు అందరూ పంచుతున్నట్టు ఫీలింగ్. మీరు పండిస్తున్నారా? ఏదో ఉద్యోగంకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ బియ్యం మీ ఇంటికి వస్తున్నాయి కదా. ఆ బియ్యం పండించేటట్టు ఎవరన్నా ఒకళ్ళని ఏర్పాటు చేశాడు కదా మీకోసం, వ్యవసాయదారుల్ని కదా, రైతుల్ని. ఓకే, ఆ పంట పండించడానికి ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది మీకు తెలుసా? రైతులు చాలా నష్టపోతారు అందరికంటే. మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్షలు సంపాదిస్తారు, వాళ్ళేమో నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి మీకేం క్వాలిటీ రైస్ ఇవ్వాలి, వాళ్ళేమో రేషన్ బియ్యం తినాలి. అవును కదా? అంటే మన కోసం దేవుడు ప్రతీది కూడా ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ఈ ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఎంత కష్టపడి ఉంటాడు మన కోసం, ప్రత్యేక గంటలు పట్టి ఇంత మాట్లాడుకుంటాం. ఇంత ఫెసిలిటీ ఇవ్వడానికి ఎవరినో కూడా దేవుడు ఏర్పాటు చేశాడా లేదా? ఏర్పాటు చేశాడా లేదా కదా. మంచిగా ప్లేట్లో అన్నం అయిపోయి ప్లేట్లో అన్నం పెట్టుకు తింటాం. ఆ ప్లేట్ తయారు చేసినట్టు ఉన్నాడా లేదా? గ్యాస్ తొందరగా అయిపోవడానికి అన్నం వండుకున్నాం. అంతకుముందు అదే కట్టెలతోనే పొలాలతో వండుకునేవాళ్ళు. ఈరోజు ఏమైంది? గ్యాస్. అంటే దేవుడు ఎన్ని ఫెసిలిటీస్ ఎన్ని దేవుడిచ్చాడో చూడండి. దేవుడు ఏం చేశాడంటే మనిషి కోసం ప్రతీది కూడా సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు ఇన్వాల్వ్ అండి, దేవుని వాక్యంలో ఇన్వాల్వ్ కావాలి. మీరు ఎక్కడో ఆలోచించవద్దు. దేవుడు నిజమే కదా, ఇన్ని ఇచ్చాడు కదా దేవుడు. మనం దేవునికి ఏమిస్తున్నాం? దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా, నేనేమిస్తున్నాను దేవుడికి? ఒకసారి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావు నీ అంతటికి నువ్వు? దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, బలాన్ని, శక్తిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, ఇలాంటి ఇన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నేనేమిస్తున్నాను? నేను ఎప్పుడైనా పరిశీలించుకో. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి నేనేమన్నా ప్రేమిస్తున్నానా లేదా? మీరు ఎప్పుడైనా పరిశీలించుకున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన ప్రేమ మన దృష్టి, మన ఆలోచన ఎప్పుడు ఎట్లాంటిదో తెలుసా? వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వాళ్ళు నన్ను పలకరించలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళు నన్ను పట్టించుకోలేదు, వాళ్ళు నాకు అది లేదు, వాళ్ళు నీకు ఇది లేదు. ఏమండి కదా, ఇది న్యాయమా? అందుకనే దేవుడు ఏమన్నాడు, ఒకటి చెప్పేశాడు, ఏమని?
యూ షుడ్ లవ్ ఫస్ట్. ఏమన్నాడు? నువ్వు ప్రేమించు, నువ్వు పలకరించు, నువ్వు మాట్లాడు, నువ్వు ఇవ్వు. నువ్వు ఏదైతే ఎదుటి వారి నుంచి కోరుకుంటున్నావో అది వారికి మొట్టమొదటి నువ్వు ఇవ్వు. ఏం పోయింది? అరే ఎన్నిసార్లు ఇస్తాను సార్, ఎన్నిసార్లు క్షమిస్తాను సార్, నాకు ఓపిక ఉండదా అని అంటే ఎన్నిసార్లు అయినా క్షమించా అన్నాడు. ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని పేతురు అంటాడు యేసయ్య దగ్గరికి వచ్చి. 70 ఏళ్ళ వారం క్షమించు నాన్న అయ్యా అని అంటున్నాడు. ఒక ఆయన రీసెంట్గా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక పాస్టర్ ఫెలోషిప్ అయినప్పుడు, సార్ నేను 70 ఏళ్ల మార్లు క్షమించేశాను సార్ అన్నాడు. అంటే క్షమించానా? 70 ఏళ్ల మార్లు క్షమించేశాను, లెక్క అయిపోయింది, ఇంకా ఎక్కువ క్షమించేశాను అన్నాడు. ఇంకా ఎక్కువ కాదు, నువ్వు సత్యాంత వరకు క్షమించాలంతే. యూ షుడ్ లవ్. ఖచ్చితంగా ప్రేమించాలి, క్షమించాలి. దేవుడు ఓర్చుకోవట్లేదా మన పట్ల? దేవుడు సహించట్లేదా? అందుకని భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్తాడు కదా. యేసు ప్రభువారు ప్రేమ గురించి అట్లా చెప్పేసేసి, ప్రేమ వల్ల కలిగే లాభం చెప్పేసి వచ్చినప్పుడు అట్లా వదిలి వెళ్ళిపోతే ఇంకా దాని గురించి రాశాడు పౌలు కదా. ప్రేమ గురించి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రేమ గురించి మాట్లాడతాడు. కొన్ని వందల మెసేజెస్ చేయవచ్చు దాని మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం నుండి చదవండి. కొరింథీ 13:4 నుండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఓకే, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముందో తెలుసా? ఏముంది ఇక్కడ? 4 ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. అలాంటి సహించే మనసు మనకుందా? అంటే నీ సహోదరుని కోసం నువ్వు సహించాలి, అతను దేవుడి దగ్గరకు నడిపించాలి, నువ్వు క్షమించాలి, సహించాలి. నీ భర్తని దేవుని దగ్గరికి రప్పించాలంటే ఆయన గురించి నువ్వేం చేయాలి? సహించాలి. ఓ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. బైబిల్లో పేతురు ఏం చెప్తున్నాడు? వాక్యం లేకపోయినా స్త్రీ తన మంచి ప్రవర్తన వల్ల తమ భర్తలను దేవుని దగ్గరకు రాబట్టబడవచ్చునని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మన ప్రవర్తన మంచిగా ఉంటే ఖచ్చితంగా వారు దేవుని దగ్గరికి వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి. అందుకే తెలియజేస్తూ ఉన్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును అని అంటున్నాడు. యేసు ప్రభువారికి ఎండకి తన ప్రణాళిక ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి చివరి వరకు కూడా ఆయన పోరాడాడు. సిలువలో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. తను హింసించిన వారిని, బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ స్టెఫన్ను కూడా మనం చూస్తాం. చివరి టైంలో రాళ్ళు పెట్టి కొడతా ఉంటే వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అది సహించటం అండి. ఏంటది? సహించటం. ఈ రోజుల్లో మనం ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి, అది సహించటం కాదండి. ఎవరైనా ఎవరైనా ఒక మాట అయితే మనం తట్టుకోలేని పరిస్థితి, అది నిజమైన ప్రేమ కాదు. దట్ ఈస్ నాట్ ఏ రియల్ లవ్. దేవుని ప్రేమలో నిష్కపటమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంట? నిష్కపటమైనది. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తుంది అంటున్నాడు. ప్రేమ దేవుని ఎవరైనా ఉన్నారనుకో దయ చూపించను అంటున్నాడు. చూడండి, యేసు ప్రభువారు ఎవరిని దయ చూపించాడు? ఎవరి పట్ల? ఈ లోకానికి వచ్చినప్పుడు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉందన్న వారి మీద కనికరపడే నేను లేఖను. హి వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. దేవుడు కనికరంతో చలించిపోయాడండి. కనికరంతో చలించిపోయాడు. వీళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నారు ఏంది ప్రభువా అని మనం చలించిపోవాలి. ఇంకా ప్రార్థించాలి. అయ్య తమ్ముడా, చెల్లి అని మనం వారిని ప్రేమించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకనే దయ చూపించాలా. ప్రేమలో దయ ఉందండి. ప్రేమ మత్సరపడదు అంటే ఏంటి? నీ సహోదరుడైనా గొప్పవాడయ్యాడు అనుకో, వాడిని చూసి మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి. ఎస్ తమ్ముడా,
పొజిషన్లో ఉండవయ్యా, గ్రేట్, ఇంకా నేను ఆశీర్వదిస్తాడు, ఇంకా నమ్మకంగా ఉండు ప్రభుకి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు, అనేక మందికి మేలు చేయి అని మనం ఎంకరేజ్ చేయాలి. అనేక మంది మీరు కూడా మేలు చేయాలి, మీరు కూడా అట్లా అనుకోవాలి. అంతేగాని మత్సరం అంటే ఏంటి? ఈర్ష్య, ఒక రకమైన ఈర్ష్య కదా. అలాంటి మనసు ఉండొద్దు. మనకంటే ఎక్కువగా మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో, వాళ్ళ మీద ఈర్ష్య. మనకంటే కొంచెం మంచి బట్టలు వేసుకున్నారు అనుకో, ఈర్ష్య. మనకంటే కొంచెం ఎక్స్ట్రా కొంచెం నక్లీస్ తొడుక్కున్నారు అనుకో, ఈర్ష్య. మత్సరం కళ్ళు అంటారు కదా. మత్సరం అంటే ఏంటి? చెడ్డ కళ్ళు అని అర్థం. అంటే మనం చూసి ఓర్చుకోలేం, అది ప్రేమ కాదు. మనం నిజంగా ప్రేమ ఇన్ని ప్రసంగాలు వింటూ ఉంటాం కదా, మనం ఎందుకు వాటిని ప్రాక్టికల్గా అమల్లో పెట్టలేకపోతున్నాం కదా. చూడండి, దేవుడు తెలియజేస్తున్నాడు మరొకసారి ఆయన ప్రేమ గురించి. ఈరోజు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అంటున్నాడు. ఏమంటున్నాడు? అది ఉప్పొంగదు అంటున్నాడు. భక్తి కానీ ప్రేమ కానీ సోడా బుడ్డి ఎప్పుడైనా కొట్టినప్పుడు విన్నారా? చూశారు మీరు? సోడా బుడ్డి తాగారా? సోడా అదేం చేస్తుంది? ఇట్లా అనగాలి గొయ్యి పైకి వచ్చేస్తుంది. ఎందుకని స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ కొట్టండి, కొట్టేసి మొద్దు ఇవ్వండి, ఏమవుతుంది? అది పස්සన పైకి వస్తుంది. ఎప్పుడైనా భక్తి కానీ, భక్తి అలాంటిదైనా భక్తి ఉప్పొంగు చేసేది కాదు. భక్తిలో నెమ్మది ఉండాలి, ఓర్పు ఉండాలి కదా. కొంతమంది అంటారు సోడా బుడ్డి భక్తి అంటారు. సోడా బుడ్డి భక్తి ఏంటి? కొన్నాళ్ళు భక్తి ప్రార్థన చేస్తారు, మళ్ళీ తర్వాత అసలు వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు కదా. అది కాదు ప్రేమ. భక్తి అనేది శాశ్వతంగా ఉండాలి. వెళ్ళిపోతే ఇంకా అంచెలంచెలు కదా. మనలో ఏమంది? పరిపక్వత కనిపించాలి. ఏంటది? మన భక్తిలో ఏం కనిపించాలి? పరిపక్వత అంటే ఏంటి? ఎదిగే ఓడు ఏం తెలుస్తుంది? కొన్ని లక్షణాలు ఉంటాయి. మొట్టమొదట తెలియని రోజుల్లో తెలియని పనులు చేస్తాడు. తర్వాత వాడు క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లవాడు వాడికి ఏం తెలియదు. వాడికి ఏం తెలుసా? చిన్న బుడ్డవాడికి తెలియదు. వీళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడో అది కదులుతాడు, ఇది కదులుతాడు, కానీ మంచి పనులు చేస్తూ ఉంటాడు. వాడికి తెలియదు కదా. ఇక్కడ చర్చిలో తిరగాలి అటు ఇటు అని, తిరగకూడదు, కసాలింటి కూర్చోవాలి, మీకు లాగా తెలుసా ఆయనకి? కానీ పరిణితి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చి పాట పాడవచ్చు, లేకపోతే డ్రమ్ము కొట్టవచ్చు, రేపు ఓ మంచి సేవకుడు కావచ్చు. తెలియని రోజుల్లో మేము కూడా చేసామండి చాలా చెడ్డ పనులు. తెలిసిన తర్వాత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే పరిణితి మనం ఎదుగుతూ ఉన్న కొద్ది ఏం చేయాలి? గ్రాడ్యువల్గా క్రమేపీ మనలో పరిపక్వత కనిపించాలి. తొలి దినాల్లో ఉన్నటువంటి భక్తి ఇంకా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా భక్తి ఎక్కువ కావాలి, అంతేగాని భక్తిలో ఇంకా చల్లారిపోకూడదు. అందుకని భక్తుడైనటువంటి పౌలు అంటాడు 2వ అధ్యాయము ఏమంటాడు తెలుసా? మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడనాడితివి అని అంటాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం చూడండి 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి ఎవరైనా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితే అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, మీరు గమనించండి, పైన ఎన్ని గుడ్ లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఏమండి అక్కడ చెప్పండి. నువ్వు క్రియలు నాకు తెలుసు, నువ్వు చాలా మంచి క్రియలు చేస్తావు, నీ కష్టం నాకు తెలుసు. ఏమంటున్నాడు? నీ సహనం నాకు తెలుసు, నువ్వు చాలా సహనం కలిగి, నీ దుష్టులను సహింపలేవని నాకు తెలుసు. అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివని తెలుసు. అబద్ధ బోధకులు వీళ్ళు అని తెలుసుకున్నావు, మంచిది, వెరీ గుడ్. నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. నువ్వు అలసిపోలా, దేవుళ్ళు ఇంకా ఎదుగుతా ఉన్నావు ఫలంగా. కానీ ఆయనను మొదట నీకుండిన ప్రేమను, పౌలు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఎన్ని ఉండా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. మొదట నీకుండిన ప్రేమను విడనాడితివి అని అంటున్నాడు. ప్రేమలో ఇంకా వృద్ధి చెందాలే కానీ ప్రేమను విడిచిపోవద్దు. భక్తుడైనటువంటి మోషే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతగా సహించాడు, ఎంతగా ఓర్చుకున్నాడు.
అరే ప్రతిదానికి మేమేనా, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలా అంటది వాళ్ళ అక్క వచ్చి. నువ్వేనా పెద్ద నాయకుడువా? వాళ్ళ అక్క సొంత అక్క. చూడండి ఎంత ఈర్చేవు మనుషులకి. మిరియాము దేవుడు ఊరుకున్నాడు, సొంత అక్కను కూడా క్షమించలేదు. ఏం చేశాడు? తెల్ల కుష్టి వచ్చింది. కోరాహు, దాతాన్, అభిరాములు ఏం చేశారు? మోషేని ఎదిరించారు. మాకు తెలుసు, మేము ప్రధానులమే, నువ్వేనా పెద్ద నాయకుడివి అన్నారు. ఏమైపోయింది? మోషే నువ్వు బయటకు వచ్చి రా, వాళ్ళు ఎవరు నేను తెలుస్తా అన్నాడు. లేదు ప్రభు వద్దు అన్నాడు. లేదు రా, నువ్వు రా, బయటికి రా, వెళ్ళిపో అన్నాడు. అక్కడ పెద్ద నెరవిడి చేసింది, లోపలికి పోయి చనిపోయారు. ఎందుకంటే దేవుడు ఎంత సహనం వహిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల్ని ఏమన్నా దేవుడు ఊరుకోడు. నాయకుడు మరి ముఖ్యంగా మోషేని ఎంత అయ్యా ఒరే నాయన పదరా బాబా, వాడు నా మాట రాయ్యా, నాకు నెత్తి ఉండి అంటే నెత్తి లేదు ఏం లేదు పదా పో అన్నాడు. ఆయన ఒప్పించి తీసుకొచ్చాడు కదా. ఈ కర్ర ఒకటి అక్కడ అద్భుతాలు చేశాడు, పావును చేసి మళ్ళీ పోటుకోమన్నాడు. మళ్ళీ ఆయన అంత చెప్పి కదా ఒప్పించి తీసుకొచ్చి నిజంగా ఆయన దేవుడి మాటకు లోపడ్డాడా లేదా? వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి నిర్గమకాండము. 9 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. ఎవరికైతే అంత ఓపిక ఉంటుందండి? ఏంది ప్రభా చెప్పావు, నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏం చేస్తున్నావు, వీడే పెద్ద కఠిన హృదయం చేసుకుంటాడా ఏంటి అని అనాలి. మోషే అన్నాడా? మరలా ఎన్ని తెగుళ్ళు, 9 తెగుళ్ళు, తర్వాత 10వ తెగుళ్ళకు మాత్రం ఆ దేశంలో పేర్లను పుట్టియటం, నల్లులను పుట్టియటం, అదే నీళ్ళన్నీ రక్తంగా మారిపోవటం, కప్పలో కదా, ఇవన్నీ తెగుళ్ళు వచ్చినాయి వాళ్ళ మీదకి. అయినా పొరో తన హృదయాన్ని కఠిన చేసుకుంటానే వచ్చాడు. అలా కఠిన పరిస్థితి కూడా దేవుడే ఆడ ఉందో చూడండి కదా. అప్పుడు 10వ తెగుళ్ళు అంటే మొట్టమొదటి తొలి సంతానం అందరూ కూడా చనిపోయిన తర్వాత అప్పుడు ఫరో బాబు నీ ప్రజలను తీసుకెళ్ళిపోయారు, నాకెందుకు నాయన ఇక్కడ. ఫరో తొలి సంతానం కూడా చచ్చిపోయారు. చూడండి అక్కడ వారి నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు మోషే. అందుకనే మోషేని దేవుడు సాత్వికుడు అన్నాడు. మోషేని ఏమన్నాడండి? సాత్వికుడు. అలాంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అవే కదా, మొదట నీకుండిన ప్రేమను విడనాడితే అంటున్నాడు. అక్కడ మళ్ళా ఆ వచనానికి వచ్చేసండి, కొరింథీ రాసిన పత్రిక 13 కొరింథీ 4 వచనం మీరు చదువుతున్నారు కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. నేను ఎక్కడ నుంచి చెప్పాను, నేను కంటిన్యూ చేయండి. అది ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు. అక్కడ ఏమన్నది? అది త్వరగా కోపపడదు. మనకి ఉదికమంటే కోపం అవుతుంది కదా, ఆ విషయం కదా. త్వరగా కోపపడదు. అక్కడ ఏముంది? నిజమైన ప్రేమ త్వరగా కోపపడదు, అమర్యాదగా నడవదు అన్నట్టు. అమర్యాదగా అంటే ఏంటి? అమర్యాదగా అంటే ఏంటి చెప్పండి? నువ్వు నిజంగా నీ భర్తను ప్రేమిస్తే నువ్వు అమర్యాదగా ఉండవు. లేకపోతే నీ భార్యను నువ్వు ప్రేమిస్తే అమర్యాదగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలంటున్నాడు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలంటున్నాడు. మనం మర్యాద ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మర్యాద మనకే ఇస్తారు. మనం మర్యాద ఇవ్వలేదనుకో వాళ్ళు ఇంకా అమర్యాదగా నడుస్తారు. అవును కదా. కాబట్టి దేవుని ప్రేమ అంటే అమర్యాదగా నడవదు. ఇంకేమంది అక్కడ? స్వప్రయోజనమును విచారించుకోదు. అది ముఖ్యం. ఏంటది? స్వప్రయోజనం అంటే ఏంటి? సొంత ప్రయోజనం, నేను, నా పిల్లలు, నా కుటుంబం, అంతే. వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. అది స్వప్రయోజనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు ఏం చేశారో తెలుసా? వారిది ఉన్నంత కూడా అమ్మేసేసి త్యాగం చేసి దేవుని పరిచర్యకి ఖర్చు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్వప్రయోజనం విచారించుకున్నవారు
కాదు. నేను చెప్పాను ఒకసారి, సిటీ స్టడ్ అని ఆయన కొన్ని 300 కోట్ల దాకా ఆయనకి ఆస్తి వచ్చింది, పంచుకున్నారు. వారి తండ్రి గారు పంచాడు సపరేట్ చేసిన తర్వాత. ఆయన ప్రభువు నమ్ముకున్నాడు, సాగుబతుకులో ఉన్నాడు, దేవుడు రక్షించాడు. ఆయన ఏం చేశాడు ఇతర సమస్తాన్ని ప్రభు పరిచర్య కోసం ఖర్చు పెట్టేశాడు. ఇక నా జీవితం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని తను త్యాగం అయిపోయాడు ప్రభు కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వప్రయోజనం విచారించుకోదు. లవ్లో ఏముంటుందండి? షేరింగ్ అండ్ కేరింగ్. లవ్ అంటేనే ఏంటి? షేరింగ్ అండ్, పక్కన రోడ్డుకు పంచం, చచ్చిన పిల్లికి బిచ్చి పెట్టమంటాం కదా. నువ్వు సావు ఏమన్నా, నేను మాత్రం 10 బస్తాలు నా వెనకాల ఉండగాని నువ్వు సావాలి, ఇంకా కడుపు మాడాలి, మాడు 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 అనకూడదు. ఏం చేయాలి? ఒక ముద్ద ఉంటే ఆ ముద్దలో ఇంకో ముద్ద ఎదుటోడికి పెట్టాలి. షేరింగ్ అండ్ కేరింగ్. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మనం ఏంటంటే ఎవరైనా సరే మంచిగా ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రేమిస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మన మైండ్ సెట్ ఏంటంటే మనకు సహాయం చేసాడంటే సహాయం చేస్తాం, మనం ప్రేమిస్తే ప్రేమిస్తాం, మనకు సహాయం చేయకపోతే సహాయం చేయం, మనం పలకలేకపోతే పలకరి. వాడు మనల్ని పలకరించిన పలకరి ఇట్లా వెళ్ళి టీరస్కి వెళ్ళినా కానీ హాయ్ హలో హౌ ఆర్ యూ, బాగున్నారా, గుడ్ మార్నింగ్ అన్నాం అనుకో, గుడ్ మార్నింగ్లే, వందనాలు, వందనాలే. దేర్ ఈజ్ నో లవ్. ఏముంది అక్కడ? ప్రేమ. మొట్టమొదట అన్నాడు దేవుడు, ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించాను రా, నిన్ను ప్రేమించాను బాబు, నిన్ను ప్రేమించానమ్మా, కాబట్టి నువ్వేం చేయాలి? మొట్టమొదట నువ్వే ప్రేమించు ఎవరినైనా, నీ సహోదరుని, అప్పుడే మీరు నా శిష్యులని అందరూ అనుకుంటారని చెప్తున్నాడు యోహాను అధ్యాయంలో. ప్రభువారు ఏం చెప్పాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకొనిచున్నప్పుడు, జనులందరూ చూసినప్పుడు ఏమంటున్నాడు? మీరు అందరూ నా శిష్యులని తెలుసుకుంటారు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం మనం. ఏంటది ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఆచరణలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేద్దాం. మంచి యవనస్తులు ఉన్నారు కదా, భూమిని తలకిందులు వారు మీ చేయటాన్ని మీరెందుకు కాకూడదు? ఆ రోజుల్లో యోహాను యాకోబు వాళ్ళు వెళ్తే భూమిని, వామ్మో భూమిని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారు రాన అంటే వాళ్ళు ఎంత భక్తి కలిగి ఉన్నారు, ఎంత దేవుడి కోసం ఎంత త్యాగం కలిగి ఉన్నారో చూడండి. పౌలు బర్నబా వెళ్ళినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతుంటే ఓరు నాయన పెద్ద దేవత చిన్న దేవత అని వాళ్ళని మొక్కుతున్నారు, దండలే చేస్తున్నారు. వామ్మో వాయు పెద్ద దేవత చిన్న దేవత ఏం కాదు, దేవుని మహిమను దొంగిలిస్తున్నాం మేము కాదు ఈ కార్యాలు చేసింది దేవుడు చేస్తున్నాడు, దయచేసి మమ్మల్ని అటు చేయొద్దని అంటున్నారు. ఇంకా చేస్తామంటే వాడు బట్టలు చింపేసుకుంటున్నారు. వాళ్ళు భయమేసింది, దేవుడు మా మహిమని ఎక్కడ దొంగిలిస్తామని. అలాంటి లీడర్స్ ఉన్నారు, అలాంటి ప్రాణాలు పెట్టినోళ్ళు ఉన్నారు దేవుని కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పరిస్థితిలో నుండి మన పత్రికలు చదవండి, మీరు చూడండి. డేర్ స్టెప్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలని అర్పించిన వాళ్ళు ఉన్నారు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవండి మీరు, ఇప్పుడు చదవమని కాదు, ఇంటికాడ చదవండి. చాలాసార్లు చెప్పా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కంఠస్థ పెడితే ఇంకా మేలని. ఎందుకంటే విశ్వాస వీరులు అక్కడ విశ్వాసంతో బలి అర్పించిన, అర్పణను అర్పించిన హేబేల్ నుంచి చూస్తాం. విశ్వాస వీరులని లిస్టు ఉంటుంది, పెద్ద లిస్టు ఆడ. హేబేల్ నుంచి చివరి వారైనటువంటి వారు ప్రాణాలను అర్పించి వాళ్ళు సహించి వారిని అందరిని మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, చదవమ్మా, చూడండి ఏం చేశాడంట, ఆ రాబోయే గొప్ప ఆనందం కోసం సిలువను సహించాడంట. ఏం చేశాడండి? ఆ సహించటంలో ప్రేమ ఉంది. అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఏం చేశాడు? ఇట్స్ నెగ్లెక్ట్. తిట్టారు, ఒక తిండిమోత, ఒక తాగుమోత,
అని అన్నారు. నువ్వేం దేవుని కుమారుడా, పైనుంచి దిగొచ్చావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేవుని దూషిస్తున్నావు, నువ్వు ఈదులకు రాజువా, మళ్ళానయ్యా ఈదులకు రాజు అని చేదు చిరగబెడుతున్నారు నోట్లో. సహించాడు సిలువను. తిట్టారు. పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. నువ్వు రక్షించుకోవయ్యా, మమ్మల్ని కూడా రక్షించన్నాడు. సహించాడు. ఎన్ని సహించాడు. దూషించారు. ఆయన బట్టలు అంగి కూడా ఏం చేశారండి, చీట్లు వేసుకున్నారు. ఆయన కళ్ళకు గంతలు కట్టి గుద్ది, నేను ఎవడో గుద్దాడో ప్రవచించి చెప్పు అన్నారు. ఏం చేశాడండి. అక్కడ సైనికులు వేలాది కొలది యేసయ్య దేవుని సైనికులు చూస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా చూస్తుంది ఆ వింత, ఆ భయంకరమైన అవమానం పడతా ఉన్నది మొత్తం చూస్తూ ఉన్నారు దేవదూతలు. అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు. క్రీస్తు ఆ పడిన హింసలు అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా చూస్తూ ఉంది. ఓర్చుకుంటున్నాడు. సైతాను చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వీళ్ళని దూషిస్తాడని చూద్దామని. సైతాను కూడా ఈజ్ అబ్జర్వ్. ప్రార్థన చేశాడు వాళ్ళ గురించి. సైతాను సిగ్గుపడిపోయాడు. వాడు సైతాను నాశనం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే సహిస్తామో, ఎప్పుడైతే అవమానాన్ని ఓర్చుకుంటామో, ఎప్పుడైతే నిందలని దిగమిగుతామో, సైతాన్ని సిగ్గుపరిచిన వాడు అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైతాన్ని సిగ్గుపరిచిన వాడు అవుతాం. ప్రియమైన దేవుని కూడా మన ఫ్యామిలీస్లో కానీ, మన కుటుంబాల సంఘాల్లో కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అందుకని భక్తుడైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి, అక్కడ పరసంబంధమైన కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చదవండి. ఎఫెసీ 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. చూడండి అక్కడ ఏముంది, ప్రేమ యందు వేరుపారి అంటే ఏంటి? మొక్క ఎప్పుడైనా చూసారా? మర్రి చెట్టు మీరు ఎప్పుడైనా చూసారు? మర్రి చెట్టు, దానికి ఏర్లు ఎట్లా వెళ్తాయి? పైనుంచి కూడా కిందకి దిగుతాయి. ఏర్లు బాగా పాకుతాయి. ఏర్లు పాకినట్లు అట్లా ఆ ప్రేమ కూడా పాకాలంటున్నాడు. ప్రేమ విస్తరించాలంటున్నాడు. స్ప్రెడ్ ద లవ్. ప్రేమ ఏం చేయాలంటున్నాడు? పారాలి. ఇంకమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు వాళ్ళందరి గురించి ఏం చేస్తున్నాడు తెలుసా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏమంటున్నాడు తెలుసా? అసలు ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, లోతు ఎంతో, వెడల్పు ఎంతో, పొడవు ఎంతో చూడాలి అంటున్నాడు. ఏమంటున్నాడండి? దాని లోతు ఎంత, ప్రేమ యొక్క లోతు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని ఎత్తు ఎంత, ఇవన్నీ చూడాలంటున్నాడు. వేరు పారి అంటున్నాడు. ఎందుకని ఆ పై వచనాల్లో అంటాడు పరసంబంధమైన కుటుంబం అంటాడు, ఇహ సంబంధమైన కుటుంబం అన్నాడు. సంఘం అంటే పరసంబంధమైన కుటుంబం, మీ కుటుంబాలు ఇహ సంబంధమైన కుటుంబాలు. సంఘంలో కూడా ప్రేమ ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, సంతోషం ఉండాలి. ఓకే, ప్రేమ వేరు పారాలి. అందుకనే కదా ఆ పౌలు రాస్తాడు ఆ 14వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో మొత్తం ప్రేమ శాశ్వత కాలం ఉండునని ఎండింగ్ చేసేసేసి అక్కడ 3 విషయాలను చెప్తాడు. ఏమేమి చెప్తాడు? 3 విషయాల్ని. ప్రయాసపడు, తర్వాత లాస్ట్లో విశ్వాసము, నిరీక్షణ,
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకు శ్రేష్టమైనది? ఎందుకు శ్రేష్టమైనది ప్రేమ? విశ్వాసం, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత విశ్వాసంతో పని లేదు. విశ్వసించి ఎందుకు పరలోక రాజ్యానికి వెళ్తానికి విశ్వాసం ఉంచావు, అయిపోద్ది. నిరీక్షణ, ఎందుకు నిరీక్షించావు? పరలోక రాజ్యం కావటాన్ని నిరీక్షించావు. వినాలి జాగ్రత్తగా మీరు స్త్రీలు, బొడ్డోని చూడొద్దు. ఏం చెప్తున్నా నేను? విశ్వాసంతో పని లేదు, అయిపోయింది భూమి మీద. నిరీక్షణతో పని లేదు. దేనికోసం నిరీక్షించాము? యేసయ్య వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని. తీసుకెళ్ళాడు, వెళ్ళిన తర్వాత. కానీ ప్రేమ శ్రేష్టమైనది, అదే నిలుసును అన్నాడు. ఎందుకో తెలుసా? భూమి మీద ప్రేమ ఉంటుంది, పరలోక రాజ్యంలో కూడా ఇట్స్ ఎవర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రేమ శాశ్వత కాలముడును, శాశ్వత కాలముడును అని అన్నాడు. అందుకే ప్రేమ శాశ్వతమైనది అంటాడు ఇర్మియా. ఇదిగో చాలా కాలం కిందట నేను చూశాను, చాలా కాలం కిందట అని అంటాడు. అన్ని ప్రేమ శాశ్వతమైనది అని అంటాడు. కనుక దేవుని కృప విడువక మీడల కృప చూపిస్తున్నాడు అని అంటాడు అక్కడ ఇర్మియా. శాశ్వతమైనది, లవ్ ఈజ్ ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఏంటి? శాశ్వతమైనది. ప్రేమకి చావు లేదు కదా. నెవర్ ఎండింగ్. లవ్ ఈజ్ నెవర్ ఎండింగ్. నా వంటి నరుడుకడు నన్ను ప్రేమింపాను, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా వంటి నరుడుకుడు అంటే ఏమంటున్నాడు అక్కడ? నన్ను ప్రేమిస్తే నా వలన ఏదైనా కోరుకుంటాడు. అవును కదా. మన ప్రేమలు ఎలాంటివి? ఇచ్చిపుచ్చుకునే ప్రేమలు. అంటే ఏంటి? యేసుప్రభువు అందుకే చాలా సరళమైన భాషలో మాట్లాడతాడు. నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అన్యులు కూడా ప్రేమించుకుంటారు. అట్లా అన్యులు ఏం చేస్తున్నారండి? 10,000 అప్పిచ్చారు, మళ్ళీ 10,000 వాళ్ళు తిరిగి అప్పిస్తారు ఏదో ఒక రోజు అడిగితే. కానీ ప్రేమ అంటే ఏంది? మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోయినా ప్రేమించేది. అంటే డబ్బులే కాదండి, డబ్బులనే కాదు. ప్రేమ అనేది తిరిగి ఇవ్వలేంది. ఒక అడుక్కునేవాడు కనిపిస్తాడు, బాగా ఆకలి అవుతుంది అంటాడు, డబ్బులు ఇస్తాం, లేకపోతే రెస్టారెంట్కి తీసుకెళ్ళి, లేకపోతే హోటల్కి తీసుకెళ్ళి పెట్టేసి పంపించేస్తాం. ఓకే, మళ్ళీ తెల్లారేళ్ళు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. రేయ్ నిన్న 50 రూపాయలు పెట్టి బిర్యానీ పెట్టించాను, డబ్బులు అంటావా? అడగం. ఎందుకని? ఇంకా నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, దాంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యి. ఎక్స్పెక్ట్ చేయిందే ప్రేమ. ఎదుటిదోడి దగ్గర నుంచి నువ్వు మళ్ళీ కోరుకుందే ప్రేమ. అది ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి. కాబట్టి మరి అలాంటి ప్రేమ మనలో ఉన్నదా? ఈ ప్రేమ గురించి బోధించకపోతే కొన్ని రోజులు వెళ్ళిపోతానే ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు, ఎన్ని వారాలైనా బోధించుకోవచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమకి వెళ్ళలేవు. ఒక వ్యక్తిని జైల్లో పెట్టారంట. వాడు సహజంగా బాగా ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడంట. జైల్లోకి వెళ్తూ ఉంటాడు, వచ్చేమంటే జైల్లోకి వెళ్తూ ఉంటాడు. చివరికి ఏం చేశారు? కారాగార శిక్ష వేసేసారంట. అతనికి కారాగార శిక్ష వేసి జైల్లో పెట్టేశారంట. తండ్రి మర్చిపోయాడు ఆయన్ని, స్నేహితులు అందరూ మర్చిపోయారు. తల్లంట కొన్ని కిలోమీటర్లు తన దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి ఆయన తనకు కావాల్సిన అన్నీ ఇస్తూ ఉందంట. తన కారాగార శిక్ష అంటే చివరి వరకు కూడా, ఆమె బ్రతికున్నంత వరకు కూడా ఆయన దగ్గరికి వెళ్తూనే ఉందంట. ఆయనైతే బంధించేశారు ఆ జైల్లో. కానీ తల్లి ప్రేమను బంధించగలిగారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి ప్రేమను బంధించగలిగారా? తల్లి వెళ్తానే ఉంది. ఎందుకంటే కొడుకు, తన కన్న కడుపు
ప్రేమ అలాంటిది. యేసుప్రభు అందుకే చెప్తున్నాడు, మన వారిని మనం ప్రేమిస్తాం జనరల్గా. అట్లాగే మన వారిని మనం ప్రేమించడమే కాదు, మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. యు షుడ్ లవ్ యువర్ నైబర్ అని అన్నాడు యేసయ్య. నైబర్ని ప్రేమించడం చాలా అసాధ్యం అండి, కష్టం అవుతుంది. కానీ ప్రేమించాలంటున్నాడు యేసయ్య. ఏమన్నాడు? దూరం వాళ్ళని ప్రేమించవచ్చు, కానీ పక్క ఉండడం కొంచెం కష్టం, పడదాం, దేనికాడ గొడవాడుకుంటూ ఉంటారు కదా. పల్లెటూరులో అయితే భలే ఉంటాయి గమ్మత్తుగా. మీరు ఎప్పుడైనా, మనం అక్కడి నుంచే కదా వచ్చి, కోడి పోయినా కానీ ఊరుకోరు. కోడి పోయి పక్క ఉంటే ఏ సు సు తోలుతూ ఉంటారు. మన దొడ్లోకి వస్తే, మన సరౌండింగ్స్లోకి వస్తే ఊరుకోం. బర్రెలు కావచ్చు, లేకపోతే గేదెలు, ఏవైనా సరే కావచ్చు, మన సరౌండింగ్స్లో ఏది వచ్చినా ఊరుకుంటామా? ఊరుకోం. అంటే ఎలాంటి స్వభావం మనది న్యాచురల్గా. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి ఉన్నతమైన ప్రేమకు పరిచయం చేశాడు. ఇంట్రడ్యూస్ ద గ్రేట్ లవ్. ఉన్నతమైన ప్రేమను పరిచయం చేశాడు. నాయన మీరు ప్రేమించుకునేది నిజమైన ప్రేమ కాదు నాయన, అది అన్యులు కూడా ప్రేమించుకుంటారు. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ. దట్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో చూడండి, మనుషుల ప్రేమ ఎట్లా ఉంటుంది. ప్రేమ గురించి ఒక పాటే రాసి అంశుమతి మేర కదా, ప్రేమ యేసుని ప్రేమ అన్న పాట ఏముంటుంది? ఫస్ట్ వచ్చినలో తల్లిదండ్రుల ప్రేమ పాడితే వస్తుంది, పాడితే టైం లేదు ఇప్పుడు పాడతానికి. చక్కగా పాడతా, ప్రేమ మీద ఎన్ని పాటలైనా పాడతాను నేను. కానీ చివరి అంటాడు, ఒక ప్రేమ గురించి మాట్లాడతాడు. ముందేమో తల్లిదండ్రుల ప్రేమ, తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అంటాడు, తర్వాత బంధువుల మధ్య ప్రేమ అంటాడు. బంధువులు ఏం చేస్తారంట? మన దగ్గర డబ్బు, ఆస్తి, మంచి ఉద్యోగం వచ్చినప్పుడే వస్తారు, కుప్పలు తెప్పలుగా వస్తారంట. ఎట్లా అంట? ఈ డప్పులు అయిపోయాడురా అంటే మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరం. అది మనుషుల ప్రేమ. అప్పులైపోయాడంట, వాడు లాస్ అయిపోయాడంట, అమ్మో డబ్బులు అడుగుతాడేమో, ఫస్ట్ మనమే స్విచ్ ఆఫ్ చేసుకుందాం. వాడు వచ్చినప్పుడు బ్లాక్లో పెట్టేద్దాం, లేకపోతే ఫోన్ నెంబర్ ఏం చేయాలి? బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే ఫోన్ రాదు కదా, ఎన్నిసార్లు చేసిన బిజీయే. ఏంద్రా అంటే బ్లాక్లో పెట్టేసి. అది మన ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ. ఒక ఆయనకి యాక్సిడెంట్లో పళ్ళు ఇరిగిపోయినాయి అంట, నాకు వద్దని ఎడాకులు ఇచ్చేసిందంట. అది ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ అలాంటిది, శాశ్వతమైంది కాదు. మీరు అనుకుంటున్నారా? అంటే యేసులో ఉంటే కొద్దిగా దానికి న్యాయం చేయగలరు. యేసయ్యలో ఉంటే క్షమించగలరు నీ భార్యని, మీరు కూడా మీ భర్తల్ని క్షమించగలరు. యేసయ్య ప్రేమ ఎంటర్ అయితేనే మీలో అదైనా కానండి, లేదంటే స్వార్థం ఉంది అక్కడ. ఆ ప్రేమలో కూడా స్వార్థం ఉంది. తల్లిదండ్రుల మధ్య కూడా, తల్లిదండ్రులు ఏం చేస్తారు? నాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నా పిల్లోడు నన్ను చూస్తాడేమోనని సాగుతారు. లేదంటే ఏం చేస్తారు? చివరికి ఒరే నాకు వద్దులే కానీ చెడబుట్టేవారు అంట కదా, ఏమంటావు ఏమన్నా చేస్తే కదా. అది ప్రేమ మనది. కానీ ధరణిలో ఉన్న ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది నిజము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత చక్కగా, ఇంత శ్రావ్యంగా ప్రేమ గురించి పాట పాడినా నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే వినటానికే చక్కగా ఉండేది. కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసి ప్రేమించకపోతే వ్యర్థుడనే.
పౌలు అంటున్నాడండి, తను ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్, తనకు తాను పరీక్షించుకుంటున్నాడు. ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, గణగణలాడు తాళమున ఎందును అని అంటున్నాడు. ఆ వచనాలు చదవండి, 13వ అధ్యాయం 1st వచనం నుండి. మనుషులు జాగ్రత్తగా, మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడి కంచును గనగలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అది ఏమన్నాడు ఆయన, ఎన్ని చెప్పాడు చూడండి. ఆ ప్రేమ లేకపోతే మోగిడు కంచును గణగడలాడు తాళమునయందును. మోగిడు కంచుని ఎప్పుడైనా చూశారు మీరు? బ్రోంజ్ అంటారు, అది బ్రోంజనా కంచు కదా. అది కొడితే గంట దేశం మొత్తం వినపడుద్ది, అంటే సరౌండింగ్స్లో గుళ్ళు మీద గంట పెడతారు కదా, టంగ్ అంటుంది. అదే బంగారాన్ని కొడితే బంగారం వినపడిద్దా కొట్టిన? అంటే దీనికి దానికి ఎంత వాల్యూ ఉంది, కానీ ఏదో వినపడుతుంది, ఇదైతే వినపడదు. అట్లాగే మోగిడి కంచును గణగడలాడు తాళమునై ఉందని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పేషెన్స్ లాస్ అయ్యేటట్టున్నారు. కాసేపు ఉంచితే మీ ఓపికను కోల్పోయేటట్లున్నారు. ఓపిక ఉందా లేదా? కాళ్ళు నొప్పులు పడుతున్నాయి ఫాస్ట్ గారు, ఎప్పుడెప్పుడు వదులుతారా? ప్రేమ లేకపోతే పరిపూర్ణ విశ్వాసం, అదే కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేనివైతే నేను వ్యర్థుడిని. బీదల పోషణకు నా ఆస్తి అంతా ఇచ్చిన ప్రేమ లేకపోతే డాక్టరు ఆపరేషన్ చేస్తాడు, లేకపోయినా ట్రీట్మెంట్ చేస్తాడు, ఎందుకని డబ్బు వస్తుంది కదా. లాయరు ప్రేమ లేకపోయినా న్యాయం తీరుస్తాడు, ఎందుకంటే డబ్బు కదా, వాటి తరపున వాదిస్తాడు. ఏవైనా వృత్తులు ఏదైనా ప్రేమ లేకుండా ఏదైనా చేయొచ్చు, కానీ ప్రేమ లేకపోతే ఏది చేయలేం. ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రేమతో చేయాలి ఏది చేసినా కానీ. ఎట్లా చేయాలి? ఆతిథ్యం ఇస్తా ఉన్నావు, ఎట్లా ఆతిథ్యం ఇవ్వాలి అమ్మా? సణుక్కుంటా, ఎప్పుడు వెళ్తారు వీళ్ళు, మూలుక్కుంటా ఆతిథ్యం ఇస్తే అది ఆశీర్వాదమేనా? ఒకవేళ నేను మనసు ఉంటుంటే ఏం పర్వాలేదు, నాకు మనసు బాగాట్లేదు, వెళ్ళిపోమ్మా అని డైరెక్ట్ చెప్పేసేయండి. అంతేకాని సణుక్కుంటా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి అడు సణుక్కుంటా ఎప్పుడు వెళ్తారని. మొట్టమొదటి వెళ్ళిన రోజు మంచి చిక్కట పెరిగేయటం, రెండో రోజేమో కొంచెం పలస మజ్జిగ పోయటం, ఇంకొంచెం రోజు ఆ మజ్జిగ కూడా లేకుండా చేయటం, ఇంకా 4వ రోజు ఉంటే ఫస్ట్ రోజేమో మటన్తో పెడతాం, తర్వాత కారం వేస్తాం. అంటే ఎప్పుడు వెళ్తలేదని దానికి సూచనలు అనమాట. ఏంటది? ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. అంటే సూచనలు వెళ్ళిపోమని తొందరగా. ఏది చేసినా ప్రేమ అనేది చేస్తున్నావు, కానీ అక్కడ ఏం లేదు, ప్రేమ లేదు. ఉపయోగం ఏమైనా ఉందండి? ప్రేమ లేకపోతే ఉపయోగమో లేదు. మెకానిక్ లవ్ వద్దండి. నేటి దినాలు అంతా మెకానిక్ లవ్ ఉన్నాయి. మెకానిక్ లవ్ అంటే ఏంటి? యంత్రాన్ని స్టార్ట్ చేసి ఓపెన్ చేసి వదిలేస్తే అది తిరుగుతూనే ఉంటుంది ఆపిందాక. భర్తను ప్రేమించాలి కాబట్టి ప్రేమించాలి, అన్నం పెట్టాలి కాబట్టి పెట్టాలి, చేయాలి కాబట్టి చేయాలి. భార్యని చేసుకున్నాగా తప్పదు, చేసుకున్నాక ఉద్యోగం తీసుకొచ్చి పోషించక తప్పదు. చాలా చక్కగా నవ్వుకున్నారు మీరు, అవ్వా మంచోళ్ళు, వెరీ గుడ్. కాబట్టి అదికండి నిజమైన ప్రేమ అనేది. అందుకనే నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అది నిజమైన ప్రేమ. శత్రువు గురించి ప్రార్థన చేయమని, అది నిజమైన ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నేను ఎవరైనా బాధ పెడుతున్నారా, ఇంకా బాధ పెడుతున్నారా, ఇంకా ఇబ్బంది పెడుతున్నారా, ప్రేమించండి.
ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. మనం ప్రాక్టీస్ చేద్దాం. దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? ప్రేమించడం. ఒకళ్ళ ఎడల కూడా ప్రేమ కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు ఆయన? 2 కొరింథీ 5:14 అంటాడు, ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు. ఏమంటున్నాడు? బలవంతం చేస్తుంది అంటున్నాడు. అందుకనే ఆయన అంటాడు, వారి దౌర్బల్య స్థితిని కూడా మనం భరించాలి అంటున్నాడు. చెడ్డోళ్ళను కూడా మనం భరించాలంటున్నాడు. దుర్మార్గులను కూడా మనము భరించాలంటున్నాడు. మరి మీరు భరిస్తున్నారా? ఆయన తాగొద్దంటే మళ్ళీ తాగుతాను అన్నాడు, తాగొద్దంటే మళ్ళీ తాగుతానే అన్నాడు, తాగొద్దంటే మళ్ళీ తాగుతాను అన్నాడు. భరిస్తున్నారా? చెప్పండి. మా వల్ల కాదు పాస్టర్ గారు, మీరు ఏమని అనుకోండి, నేను మాత్రం కాంప్రమైజ్గా నా విషయంలో అంటారా? యూ షుడ్ హ్యావ్ బేర్. భరించు. ప్రార్థన చేయి. దేవుడు కానుక రోజు ఆయనకి మంచి మనసునే ఇస్తాడు, మారుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యాన్ని ముగించిపోతున్నాను. మరంట బైబిల్ తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24:12 ఉంటుంది. అక్రమం విస్తరించే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందంట. ఆ 24వ అధ్యాయం కూడా ఎప్పుడు గురించి చెప్తున్నాడు తెలుసా? అంత్యదినాల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటానండి ఇది? ఎండింగ్ డేస్. అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోతుందంట. అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి మన అంత్యదినాల్లో ఉన్నామా లేదా? అవును. పిల్లలంట తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. అంతేకాదండి, కృతజ్ఞత లేని వారు ఉంటారంట. అంత్యదినాలు ఎవరుంటారంట? కృతజ్ఞత ఉండదు వాళ్ళకి. చేసిన మేలు వెంటనే మర్చిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వాక్యానుసారంగా నిజంగా వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ ప్రభు అని చెప్పారంటే శాశ్వతంగా ప్రేమించమన్నాడు. అంతే. నీకు అవసరం ఉన్నంత వరకు ప్రేమించి తర్వాత వదిలేయటం కాదు. ఎప్పటికీ లవ్ ఆల్వేస్. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉండాలి. ఎప్పటికి క్షమిస్తూనే, ఎప్పటికప్పుడు దయ చూపిస్తూనే ఉండాలి కదా. అక్కడ కొన్ని వచనాలు ఏమైనా మిస్ చేసామా? 6వ వచనంలో 13వ అధ్యాయము కొరింథీ 6వ వచనం ఏమంటుంది? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అంటున్నాడు. అంటే నీ సహోదరుడు ఎవరైనా చెడ్డ పని చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, అబ్బా మంచి జరిగింది అనుకోకూడదు. అయ్యో ఇప్పుడు అనవసరంగా జైలుకి వెళ్ళాడే అని బాధపడాలి. దాని విషయం ఏదైనా మంచి చేస్తే సత్యంగా నడుచుకుంటే దాని విషయంలో సంతోషించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటినీ తాళుకొనును. చివరు 7వ వచనంలో అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మను, అన్నిటినీ తాళుకొను అంటే ఏంటి? అన్నిటినీ కప్పును, అన్నిటినీ ఓర్చుకో, అన్నిటినీ భరిస్తుంది. అందుకనే పేతురు అంటాడు, అన్నిటికీ అంతము సమీపమైంది కనుక మిగుటంగా ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని అంటున్నాడు పేతురు. ఒకరు ప్రేమ కలిగి, ప్రేమ తప్పులన్నిటినీ కప్పును అంటున్నాడు. ప్రేమ ఏం చేస్తుందంట? మీరు ఎప్పుడు కప్పుతున్నారా లేకపోతే వెల్లడి చేస్తున్నారా? కప్పుతున్నారా వెల్లడి చేస్తున్నారా? జరిగిన సంగతి మాటికి ఎత్తుతున్నారా? నీ సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తే పద్దాక అదే జనాలకు అందరికి చెప్పుకుంటూ వెళ్తున్నావా? లేకపోతే నీ సహోదరు ఎవరైనా తప్పు చేస్తే జనాలకు అదే పనికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావా? అసలు నీతోనే స్టాప్ అయిపోవాలి. నీకు తెలిసిందనుక ఆ విషయం, అమ్మాయి చెడ్డ పని చేసిన, ఆమె చెడ్డ పని చేసిందని వెంటనే
ఆపేసేయాలి అంతే. నోరు కట్టుకోవాలి ఆ విషయంలో, పక్కన వాళ్ళు చెప్పొద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె గురించి మంచి ఓదార్చి బలపరిచి ధైర్యంగా ఉండమ్మా అని ప్రార్థన చేయాలి. పదే పదే మనం దాన్ని రిపీట్ చేసేమనుకో అవేమవుతుంది, మనం ఆమె అవమానపరచబడిపోతుంది. అందరూ తెలిసిందనుకో విషయం ఏమైపోద్ది, చాలా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడుడి అంటున్నాడు. 14వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఏమి కలిగి ఉంటున్నాడు, అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక, ప్రేమైన దేవుడిగా ఉన్నాడు కనుక మరి మనం కూడా ప్రేమించబద్దులమై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అన్నిటికీ తాళుకొను, అన్నిటినీ నమ్మును అని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అంటున్నాడు. మనం చదువుకోవడమే కాదు, కంఠస్థ పెడతమే కాదు, వీటిని ప్రాక్టికల్గా మన జీవితంలో అన్వయించుకోవాలి, ఆచరణాత్మకమైన స్థితిలోనికి తీసుకురావాలి. క్రైస్తవులు అనేటువంటి మనము ఆచరణాత్మకంగా పెడితే అన్నిలు ఖచ్చితంగా క్రీస్తుని నమ్ముతారు, క్రీస్తుని వెంబడిస్తారు. మనం నిజంగా ప్రాక్టికల్గా అలాంటి ప్రేమను ప్రాక్టికల్ లైఫ్లో పెడితే ఖచ్చితంగా మనతో ఉన్న అన్నిలు నమ్ముకుంటారు. నువ్వు డ్యూటీ చేస్తా ఉన్నావు, పక్కమడి సహోదరుడు వాడు కష్టం ఉన్నాడు, వాడికి పని తెలియదు, పని నేర్పించాలి. కొంతమంది బలహీనులు ఉంటారు, వాడి పని కూడా మనం కొద్దిగా హెల్ప్ చేయాలి. నిజం, అది మంచిది. అంటే ఏం చేస్తున్నావు? నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అప్పుడు నిన్ను ఎప్పుడు వాడు మనసులో పెట్టేసుకుంటాడు, చెప్తాడు, అన్న పలానా అన్న ఉన్నాడు, నాకు పని నేర్పించాడు, ఈరోజు ఇంత స్థితిలో ఉండాలంటే ఆ అన్నయ్య నాకు పని నేర్పించాడు, నన్ను ఓర్చుకున్నాడు. కొంతమంది సీనియర్ మోస్ట్ అవ్వగానే తెగ తిడతా ఉంటాడు కింద జూనియర్స్ని, వేస్ట్ క్యాండిడేట్, పని రాదు ఏం రాదు. వాడు ముందు ఆ అవమానానికి తట్టుకోలేక డ్యూటీ మానేసి వెళ్ళిపోతాడు. హెరాస్ చేయకూడదు మనుషుల్ని. ఏందలే, ప్రేమించాలి. ప్రేమలో ఓర్పు ఉంటుంది. ఏముంటుందండి? ఓర్పు ఉంటుంది. దేవుడు ఓర్చుకున్నాడు, ఇజ్రాయేల్ని ఓర్చుకున్న 40 సంవత్సరాలు. అప్పటికి వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే బలైపోయారు. వారి బట్ట మాయలేదంట, చెప్పులు అరగలేదంట ప్రేమైన దేవుని బిళ్ళారా. కాబట్టి మరి అట్లాగా ప్రేమించాడు ఇశ్రాయేలీల్ని దేవుడు. 40 సంవత్సరాలు వారు కష్టపడిపోయినా వారిని పోషించాడు. వారికి నీరేమి, వారికి ప్రొటెక్షన్ ఏమి, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. అంటే అగ్నిస్తంభం అంటే రాత్రి వెలుతురు. మనం ఇప్పుడు లైట్లు వేసుకుంటాం, కానీ ఆయన అగ్నిస్తంభం అంటే లైటే అక్కర్లేదు, ఇక ఫుల్ లైట్ కదా. పగలు మేఘస్తంభం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇల్లు ఎంత కట్టుకుంటాం, పైన కప్పు ఎందుకు ఉంటుంది? ప్రొటెక్షన్ కోసం. చిన్నపిల్లలు చదువుకుంటారు, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద వైల్డ్ యానిమల్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హీట్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద కూల్ అని ఉంటుంది కదా. అంటే చలి నుండి, వేడి నుండి, క్రూర జంతువుల నుండి మనం కాపాడుకోవటానికి ఇల్లును నిర్మించుకుంటాం కదా. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఎంత మరి వాళ్ళకి ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాల ప్రొటెక్షన్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేయాలి? ఎంత నమ్మకం ఉండాలి దేవుడికి? నమ్మకం ఉండాలా లేదా? మరి మనం కూడా నమ్మకంగా ఉండాలా లేదా? మనకు రక్షణ ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి సంకాపాన్ని ఇచ్చాడు, మంచి ఫెలోషిప్ ఇచ్చాడు, మంచి స్నేహితులను ఇచ్చాడు. వీటన్నిటి బట్టి మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించి మహింపరిచి గణపరచాలా లేదా? దేవుని స్తుతించి మహింపరిచి గణపడదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కలిగి ఉందాం. మనం కూడా అనేక మందికి దేవుని ప్రేమను చూపిద్దాం క్రియారూపంలో. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వందనాలు ప్రభు, వాక్యం మా హృదయంలో ఫలించేయండి. ఒకవేళ మేము కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, మా సోదరులను క్షమించలేని పరిస్థితి, ఓర్చుకోలేని స్థితి, సహించలేని స్థితి మాలో ఉందేమో క్షమించండి ప్రభు. అయ్యా, మేము బలహీనలను ఒప్పుకుంటున్నాం, మీ ఎదుట సాగిలిపడి నమస్కరించి ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడు, కనికరంగల తండ్రి నాయన, మాకు ఒకనొక రోజులు మేము చెడ్డవారమై, మూర్ఖులము, గర్వాంధులము, అహంకారులము ప్రభా.
వాటి నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి ఏర్పరచని మనుష్యంగా పరిశుద్ధ జనాంగం నీతిమంతులుగా చేశారు. కాబట్టి మా ప్రజలు ఆ రీతిగా అనేక మంది తెలియక అనేక మంది మూర్ఖత్వంలోను, చెడులోను, దుర్మార్గతలోను, దుష్టత్వంలో నడుస్తున్నారు. వారందరూ కూడా మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రేమలో ప్రతివారు నిలిచి ఉందురుగాక, నీ ప్రేమను ప్రతివారు పొందుకోరుగాక, ప్రతివారు రక్షించబడుదురుగాక, ప్రతివారు సమస్త ఆశీర్వాదాలు వారందరికీ కలుగునుగాక. సహాయం ఇచ్చేయండి, కృపలో భద్రపరచండి ప్రభా. 2023 సంవత్సరాల మిస్టేక్ చేసి ఉండొచ్చు. మా సహోదరులు మేము వారి మీద అనవసరంగా మాట్లాడి ఉండొచ్చు. మా సహోదరుల నిమిత్తం మేము పగబెట్టుకోవచ్చు, ఆయన వారిని ఇబ్బంది పెట్టవచ్చు, మా నేబర్స్ని. కానీ ప్రభా ఇప్పుడు 2024 సంవత్సరంలో నాయన యేసయ్య మేము ఆ రీతిగా కాదు నాయన. ప్రభా నాయన మేము ప్రేమించేవారుగా చేయండి, ఓర్చుకునేవారుగా, సహించేవారుగా మమ్మల్ని తీర్చేదని బలపరచమని, వాక్య మా హృదయాలు ఫలించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.